మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గా ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు తెలుసా? ఎందుకు ఒప్పుకోదు? 2 గుణపాలు గుండెల్లో గుచ్చాం కదా. 2 గుణపాల? ఒకటి దుర్గా క్యారెక్టర్, 2 ఆ జానకి సేఫ్టీ. రాజశేఖర్, దాన్ని మనందరికీ జ్యూస్ తీసుకుని రమ్మని చెప్పు. దుర్గా దుర్గా మా నలుగురికి జ్యూస్ చేసి దుర్గా, రుద్రకు కూడా జ్యూస్ తీసుకురా. దుర్గా, ఓ అరగంటకి ఏదైనా స్నాక్స్ తీసుకురా. ఆహా, దుర్గా చేత్తో చేసిన జ్యూస్ ఎంత బాగుందో. అంతేనమ్మా, దుర్గా ఏం చేసినా జీవితాంతం గుర్తుండిపోయేలాగే ఉంటుంది. ఏంట్రా ఫ్రెండు, ఏవో ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ తలుచుకుంటున్నట్టున్నా? ఏ, నీ కొరడాతో అనుభవాలు గుర్తులేవా? అవా? ఈ జీవితానికేంటి, నెక్స్ట్ జీవితానికి కూడా గుర్తుండేలా సరిపడా కొట్టేసింది కదరా. అందుకే కదా ఇప్పుడు వాటన్నిటికీ కలిపి తిరిగి చేస్తున్నాం. చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇదేంటమ్మా, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. రేయ్ దుర్మార్గులారా, మీరందరూ కలిసి ఒక ఆడదాన్ని అంత హింస పెడతారా? చేయి, మీరు మనుషులా రాక్షసులా? ఇదేంటి మహేంద్ర, ముందే దుర్మార్గులమని ఫిక్స్ చేసేసి మళ్ళీ మనుషులమా రాక్షసులమా అని అడుగుతున్నాడేంటి ముసలోడు? ఇదిగో, మనుషులమైతే మానవత్వంతో ఉంటాం కదా, రాక్షసులం కాబట్టే కదా దుర్మార్గంగా ఉంటున్నాము. అర్థమైందా తాతయ్య? ఎంతో కొంత మంచితనం ఉన్న వాళ్ళకి మంచి గురించి చెప్తే అర్థమవుతుంది. పూర్తిగా బురదలోనే బ్రతికే పందులకి మంచినీళ్ల గురించి చెప్తే ఏం తెలుస్తుంది? అమ్మా కూతురా, నీ సూక్తి ముక్తావళి ఆపి వెళ్ళి మీ పెద్దమ్మను చూడు, నీకు మంచి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. రేయ్, దుర్గ ఇప్పుడేదో సైలెంట్ గా ఉంటుందని ఏమీ చేయలేదనుకోకండి. సునామీ వచ్చే ముందు సముద్రం 100 అడుగులు వెనక్కి వెళ్తుందట. అలాగని సముద్రం ఏమీ చెయ్యలేదనుకుంటే మీ పిచ్చితనంరా. ఓహో, వస్తుందిరా, త్వరలోనే వస్తుంది, మిమ్మల్ని అందరినీ ముంచేస్తుంది. రేయ్ ముసలోడా, ఇన్ని రోజులు దానికి అంత బిల్డప్ ఇచ్చి అదేదో నిజంగానే సముద్రమైనట్టు సునామీలు పుట్టించగలదన్నట్టు మేమంతా నమ్మేవరా? కానీ దానికంత సీన్ లేదు. వెళ్ళి
వంటగదిలో దాని పనితనం చూడండి, ఓపో. మీకే అర్థమవుతుంది. అది సముద్రమో లేదా నీటి గుంటో. వెళ్ళు. వెళ్ళు. పెద్దమ్మ, నేను హెల్ప్ చేస్తాను. అయ్యో నువ్వెందుకులేమ్మా? అదేంటి పెద్దమ్మ, సాయం చేస్తానంటే వద్దంటావేంటి? నువ్వు ఒక్కదానివి ఎంత పనని చేయగలవు? వద్దు సౌందర్య, నేను చెప్పేది విను. పనులు చేయడం నాకేం కొత్త కాదు, కష్టపడ్డం నాకు పరిచయం లేనిది కాదు. ఇంతకు మించిన భయంకరమైన కష్టాలు జీవితంలో ఎన్నో చూశాను. పిచ్చోళ్ళు ఈ పనంతా నాకు పెద్ద కష్టంలా అనుకుంటున్నారు. పెద్దమ్మ, నేను హెల్ప్ చేస్తాను పెద్దమ్మ. వాళ్ళు నన్ను అనకూడని మాటలు అంటున్నారమ్మా. అయినా నేను కుక్కలు మురుగుతున్నాయి అనుకుంటాను. కాని వాళ్ళు జానకి ప్రాణాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే ఇవన్నీ చేయక తప్పడం లేదు. పెద్దమ్మ, నువ్వంత కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. పాలు పొంగుతుంటే పక్కన గుడ్డ లేకపోతే ఆడది పొయ్యి మీద గిన్నెని ఒట్టి చేతులతోనే దించేయగలుగుతుందమ్మా. ప్రసవించే తల్లికి పక్కనెవరూ లేకపోతే తన పేగు తనే కోసుకుని బిడ్డకి జన్మనివ్వగలుగుతుంది. తనని తను నిరూపించుకోవడం కోసం అవసరమైతే అగ్ని పరీక్ష కూడా సిద్ధమవుతుంది. అంత శక్తి ఉందమ్మా ఆడదానిలో. ఇవన్నీ మీ పెద్దమ్మకి పెద్ద లెక్కేం కాదు. మీరలా మాట్లాడుతూ ఉండండి. నా పని అడ్డం తప్పించి ఇంకోటేం కాదు. మీరంతా చూస్తూ ఉండండి, చిటికలో అన్నీ చేసేస్తాను. నిజంగానే పనులన్నీ దుర్గ మాత్రమే చేస్తుంది, ఇంకెవరి సాయం తీసుకోవట్లేదు. ఎవరమ్మా? ఎవరు కావాలి మీకు? ఇక్కడ నక్షత్ర అని. ఇదిగో ఈ అమ్మాయే నా మేనకోడలు, ఈ ఇంటికి రెండో కోడలు. మావయ్య, ఆవిడ అవన్నీ అడగలేదు. చెప్పండి, ఏం కావాలి? మే చెయ్యి లేవండి. ఏంటండి, ఏం చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? ఒకసారి ఆ గదిలోకి వస్తారా? అరే, మీరెవరో చెప్పకుండా ఏంటిదంతా? రండి, వస్తే మీకే తెలుస్తుంది. చెప్తారా బయటకెళ్తారా? నేను గైనకాలజిస్ట్ కోమల్ని. నాకు మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఒకసారి మీ కడుపులో బిడ్డని ఎలా ఉందో చెకప్ చేయమన్నారు. చెకప్పా? డాక్టరా? మరి ఆ మాట చెప్పరేంటండి? పక్క దేశం నుంచి చొరబడేటువంటి ఉగ్రవాదిలాగా ఇలా ఇంట్లోకి వచ్చేసి ఏంటేంటో చేస్తుంటే మీరెవరో అనుకుని నేనెంతో కంగారు పడిపోయానండి. అత్తే పంపించిందా? సరే, ఆ గదిలోకి వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? నన్ను చెకప్ చేయడానికి ఈవిడెవరు? చెకప్ చేయమని పంపడానికి ఆవిడెవరు? చెకప్ చేయించుకోమని చెప్పడానికి నువ్వెవరు? అదేంటి నక్షత్ర అలా అంటున్నావు? అత్తయ్య, నువ్వు హాస్పిటల్ వరకు వెళ్ళడం ఎందుకు అని అంత ఇదిగా డాక్టర్ని ఇంటికి పంపిస్తే నువ్వు చెక్ చేయించుకోను అంటావేంటి? ఏయ్, నేను ఈవిడితో చెకప్ చేయించుకోవడం ఏంటి? నా డాక్టర్ నాకుంది. అదేంటి నక్షత్ర, ఈవిడి కూడా గైనకాలజిస్టే కదా. నువ్వు హాస్పిటల్కి వెళ్లే బదులు ఇంట్లోనే చేయించుకుంటే మంచిదే కదా. మామయ్య, నీకేం తెలీదు, నువ్వు నోరు మొయ్. ఇప్పుడెందుకమ్మా అంత కోపడుతున్నావు? నేనేమన్నానని? నక్షత్ర, అత్తయ్య నా కోసం కూడా ఎప్పుడూ డాక్టర్ని ఇంటికి పిలిపించలేదు. కాని ఇప్పుడు నీకొచ్చిన ప్రెగ్నెన్సీ పోకూడదు అన్న భయంతో నీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏహే, నాకు నీ ఎదవ జాగ్రత్తలేమీ అవసరం లేదు. ఏయ్, ముందు నువ్వు బయటకు పదా. లుక్,
నేను ఈ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ గైనకాలజిస్ట్ ని. నువ్వు ఎవరైతే నాకేంటి, ముందు పో బయటికి. నక్షత్ర ఆగు, ముందు నువ్వు చెక్ చేయించుకో. అవునమ్మా, నువ్వు చెకింగ్కి వెళ్ళి చాలా రోజులైంది. ఏంటో ఈ మధ్య ప్రతిదానికి పేచి పెడుతున్నావు. పద చెకింగ్ చేయించుకుంది కానీ పద. ఇప్పుడు ఏం చేశానమ్మా? ఎంతో వైలెంట్ గా ప్రవర్తిస్తున్నావు. చెకప్పే కదా, చేయించుకుంటే పని అయిపోతుంది కదా. విషయం తెలియకుండా ఇంకొకసారి పాలు తాగు, మందులేసుకో, చెకప్ చేయించుకొని వెధవ సలహాలిచ్చావంటే. అసలు నీ ప్రాబ్లం ఏంటి నక్షత్ర? డాక్టర్ చెకప్ అంటే? ఏయ్, నువ్వు నోర్ముయ్. నా గురించి పెద్ద ప్రేమ కారిపోతున్నట్టు మధ్యలో నీకెందుకు? నక్షత్ర ఆగు, నక్షత్ర నక్షత్ర ఆగు. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇటు పక్కకు వచ్చావంటే మా మావయ్యకి చేసినట్టు నీకు చేస్తాను. పో ఇక్కడి నుంచి. సారీ డాక్టర్ గారు, సారీ, ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే అమ్మా. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? అన్ని వండింది చూడ్డానికి కాదు, తినడానికి. ఇన్ని వంటల్లో ఒక్కదానివే చేసావంటే అమ్మో, నువ్వు మామూలు మనిషివి కాదు దుర్గా. సువర్ణ, దుర్గ పనితనం నాకు బాగా తెలుసు. తను ఎంత పనైనా సరే కళ్ళు మూసుకొని చేసేయగలదు. అడవిలో అంతంత చెట్లు ఒక్కతే కొట్టి కట్టెల మోపు కట్టి ముళ్లలోనే నడుచుకుంటూ వచ్చేసేది. మాట్లాడింది చాలు. మీరు అడిగినవన్నీ చేశాను. మీరు కూర్చుంటారా లేక మమ్మల్ని కూర్చుని తినేయమంటారా? ఐఎమ్ సో హంగ్రీ. ఆకలికి స్టమక్ లో సౌండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సరే కూర్చోండి. బ్రో, తీరదనుకున్న నా కల ఒకటి నీ వల్ల తీరిపోయింది బ్రో. దుర్గ జానకి కాదని తెలిసాక ఈ దుర్గతో ఎప్పటికైనా ఇలా పనులు చేయించగలనా అని అనుకునేదాన్ని. ఇన్ని రోజులకి దాన్ని నిజం చేశారు. అవునరా, దుర్గే వంట చేయడం, దుర్గే వడ్డించడం చూడడానికి చాలా బాగుంది. తినడానికి కూడా చాలా బాగుంది. ఆహా దుర్గా, అప్పట్లో అడవిలో నువ్వు నా కోసం ఆ అల్యూమినియం డబ్బాలు చేపల పులుసు, చేమదుంప కూర అన్నీ తెచ్చిపెట్టేదానివి కదా. ఆ రుచిని ఇప్పుడు నువ్వు నాకు మళ్ళీ గుర్తు చేశావు. రాజశేఖర్, నీకు మాట్లాడితే అడవి గుర్తొస్తుంది రాజశేఖర్. వదిలేస్తే దుర్గం తీసుకొని అడవికి వెళ్ళిపోతావా ఏంటి? చచ్చా, అవన్నీ ఈ భోజనంలో తినే స్వీట్ లాంటివి. స్వీట్ మెమరీస్ గానే ఉండాలి తప్ప వాటితోనే మనం ఉండిపోలేం కదా.
అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. రాజశేఖర్, మనం ఒక పని చేద్దాం. విశాలాక్షి కళని పర్మనెంట్ గా తీర్చేద్దాం. అంటే అదే, ఇక్కడి నుంచి దుర్గే వంట పనులన్నీ చేస్తుంది. వంటే కాదు, అన్ని పనులు చేస్తుంది. నువ్వేమంటావు? అలాగే సువర్ణ, నువ్వు చెప్తే నేను కాదంటానా? దుర్గ కాదంటుందా? ఏం దుర్గా? అవును, పెద్దమ్మ చేస్తానన్నా మేము ఒప్పుకోం. మీరు అడిగింది ఈ పూటకే. పెద్దమ్మ చేసేసింది అంతే. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమంటే కుదరదు. ఏంటి సౌందర్య, ఇది మన గవర్నమెంట్ వాళ్ళ రూలా? స్టాప్ వేసేసి ఇది ఇంతే అని ఫిక్స్ చేయడానికి ఇది మా రూల్. మాకు నచ్చినట్టు పెడతాం, మాకు నచ్చిన టైంలో మారుస్తాం. నోరు ముయ్యవే పిల్ల పీనుగా. ఈ పుండాకూరలందరికీ వండటానికి దుర్గేవి పని మనిషి కాదు. ఇంతకు ముందు కాదు, కానీ ఇప్పుడవుతుంది. ఏమొద్దమ్మగారు, వంటలన్నీ నేనే చేస్తాను. అది నా డ్యూటీ. రేయ్ సత్తి, నువ్వు కూడా మాట్లాడేస్తే ఎలా రా? దుర్గా, నువ్వు చెప్పు. రోజు వంట పనులు, ఇంటి పనులు అన్నీ నువ్వే చేస్తావా, లేదా నన్నేమైనా చేయమంటావా? నన్ను చేయమంటావా అంటే ఇక్కడ నీకు సాయం కాదు డార్లింగ్, అక్కడ నీ ప్రతిరూపం ఉంది కదా. నేను పెద్దగా ఏమీ చేయను దుర్గా. నువ్విక్కడ వంట చేయనన్నావంటే అక్కడ జానకితో మీ అక్క వంట చేయకపోతే నీకు భోజనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను అని ఆవిడ మీద అరుస్తాను. ఆయన చాలా సులువే. వద్దు, నువ్వు జానకి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకు. మీకేం కావాలంటే అది చేసి పెడతాను. పెద్దమ్మా మీరుండండి, నేను చేస్తాను రాజశేఖర్. అబ్బా, భలే ఉంది భోజనం. కడుపుకి ఎంత పడుతుంటే అంత తినేశాను. మరి దుర్గే అంది కదా, నేను ఏదైనా ఉంచుకోను అని. అంతకు అంత ఇచ్చేస్తాను అని, అందుకే ఇంత పెట్టేసింది. మావయ్య రండి, మావయ్య మీరు భోంచేయండి. మాకొద్దు పెద్దమ్మా. పెద్దమ్మా, నాకు ఆకలి బాగా వేస్తోంది, నేను తినేస్తాను. అయ్యో పెద్దమ్మా, కూరలేం లేవు, ఇప్పుడు నేనేం తినాలి? ఇక నుంచి ఇంతే. మేమంతా తినగా మిగిలితే తినాలి, లేదంటే పస్తులుండాలి. సాంబార్ మాత్రం కొంచెం మిగిల్చారు పెద్దమ్మా. అయ్యో పెద్దమ్మా, బల్లి!
బల్లా బల్లా? అవును. ఎంతసేపు మీరు జుర్రుకుని తిన్న సాంబార్లో బలి చచ్చింది. వెళ్ళి వాటర్ తీసుకురా మహేంద్ర. అలాగే. బల్లిపడిన సాంబార్తో దుర్గ మన అందరినీ చంపాలని ప్లాన్ చేసినట్టుంది. దుర్గా, మమ్మల్ని బ్రతికించు. వంటి తీస్తావా లేదా? అరగంట ముందు వరకు మీరు రాజులాగా ఫీల్ అయ్యారు. మమ్మల్ని మీ భటుల్లా చూశారు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను మీకు ప్రాణదానం చేసే స్థాయికి ఎదిగాను. మీరంతా నా కాళ్ళ దగ్గరకు వచ్చేశారు. చూసారా? ఇదే కదా జీవితం అంటే. అమ్మ తల్లి, మమ్మల్ని రక్షించమ్మా.